హలో ఫ్రెండ్స్, కార్తీక మాసం వస్తుంది. మనం ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తుంటాం కదా. ఇంట్లో 7 శనివారాలు వ్రతం చేసుకున్నా, గుడికి వెళ్ళినప్పుడైనా పిండి దీపాలు పెడుతుంటాము. ఈ పిండి దీపాలు పగుళ్ళు రాకుండా పూజ చేసినంతసేపు వెలుగుతూ ఉండాలన్నా, షేప్ కూడా బాగా రావాలంటే ఎలా చేసుకోవాలో, పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో దీపాలకు సరిపడా బియ్యం పిండి తీసుకొని, కొంచెం బెల్లం, ఒక అరటిపండు, ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని, ఆవు పాలు పోసుకుంటూ ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదు, పగుళ్ళు వస్తాయి. ఇవన్నీ వేయడం వలన జిగురుగా ఉంటుంది కదా, క్రాక్స్ కూడా రావు త్వరగా. నేను ఇక్కడ 7 శనివారాల వ్రతం కోసం 7 పిండి దీపాలు చేస్తున్నాను. ఒక ఫ్లాట్గా ఉండే కప్ కానీ బౌల్ కానీ తీసుకొని లోపల కొంచెం పిండి వేసుకోవాలి. ఈ పిండి ముద్దను కూడా ఇలా పొడి పిండిలో ముంచి ఈ విధంగా బౌల్లో పెట్టుకొని పైన ఏదన్నా చపాతీ కర్రతో కానీ ఇలా ఫ్లాట్గా ఉండేది తీసుకొని గుంట చేసుకోవాలి. మనం చేత్తో చేసే కన్నా ఇలా చేస్తే దీపాలు చక్కగా రౌండ్గా వస్తాయి. గుంట బాగా ఉండి పూజ చేసినంతసేపు దీపాలు వెలుగుతూ ఉంటాయి. తర్వాత వీటినైతే గంధము కుంకుమతో నామాలు పెట్టి అలంకరించేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.